ఇప్పుడే 'స్వయంభూ' టీజర్ అయితే చూసాననమాట. టీజర్ అయితే గుడ్. పర్లేదు బానే ఉంది. పర్లేదు కాదు, చాలా అంటే చాలా బావుంది. బట్ ఇక్కడేంటంటే టీజర్ చూసిన తర్వాత కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయనమాట. ఏంటి అంటే ఇది కొంచెం మీకలాగ అనిపించిందో లేదో నాకు తెలీదు గానీ 'మగధీర', 'బాహుబలి' ఇంకా కొన్ని సీన్స్ అయితే ఎక్కడో చూసినట్టే అనిపించింది. ఇంక మొత్తం మిక్సింగ్ కొట్టి కాస్త ఇన్‌స్పైర్ అయ్యి తీసినట్టు అనిపించింది. బట్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గాని, లేకపోతే ఆ టీజర్‌లో ఉన్న లుక్స్ పరంగా గాని, మొత్తం ఆ క్వాలిటీ పరంగా గాని బావుంది. అసల టీజర్ ఎక్కడ వంకపెట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని గ్రీన్ స్క్రీన్ షాట్స్ గాని, లేకపోతే అలా కొంచెం అలా వచ్చి అలా ఎళ్ళినట్టు అనిపించినియి. సో, ఒక విధంగా చెప్పాలంటే పర్లేదు. వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ అయితే మనకి ఆ టీజర్‌లో అయితే కనబడతాయి. అండ్ నిఖిల్ భయ్య అయితే అతని ప్రయత్నం అతను చేసాడు గట్టిగా. ఆ బాడీ గాని, ఆ ఫిజిక్ గాని లేకపోతే ట్రై చేశారు బాగా. కానీ మీరు ఏమైనా అనుకోండి. నాకైతే ఆ క్యారెక్టర్‌కి సూట్ అవ్వలేదేమో అనిపించిందనమాట. నాకైతే మీరు ఆబ్వియస్‌గా ఏమనుకున్నా గాని, నాకైతే ఆ క్యారెక్టర్ అని కాదు. ఆ గెటప్ ఆ రో ఆ గెటప్ ఏదైతే ఉందో దానికైతే సెట్ అయినట్టు నాకనిపించలేదు. కొంచెం ఎబ్బెట్టుగా అంటారు గదా! కొంచెం సూట్ అవ్వలేదేమో అనిపించింది నాకు. సో, మీకెలా అనిపించిందో కొద్దిగా కింద కామెంట్ చేయండి. ఇకపోతే నాకొక డైలాగ్ అయితే బాగా నచ్చిందనమాట. ఒక వ్యక్తే కదా అని వదిలేస్తే ఆ ఇంటిని, ఆ ఇల్లే కదా అని వదిలేస్తే ఆ గ్రామాన్ని, ఆ గ్రామమే గదా అని వదిలేస్తే ఒక రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తదని చెప్పేసి ఆ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో, ఆహ్, బావుంది. ఒక రిథమ్‌లో ఎళ్తా ఉంది టీజర్ అయితే. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటదో. నాకైతే బానే అనిపించింది. బట్ క్యారెక్టరైజేషన్ గాని, లేకపోతే స్టోరీ పరంగా గాని ఎలా ఉంటదో చూడాలి. స్టోరీ అయితే నేననుకుంటున్నాను ఒక సింపుల్‌గా చెప్పాలంటే హీరో గూడా ఆ విలన్ తరపు వాడే. కాకపోతే మళ్ళీ ఇటు మనోళ్ళ ప్రజల్ని కాపాడడానికి ఇటు సైడొచ్చేస్తాడు. సో, వీళ్ళని తీసుకొని అతని రాజ్యం మీదకి యుద్ధానికెళ్తాడేమో అన్న దాంట్లో నాకనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అదేదో స్టార్టింగ్‌లో ఒక గదలాగా చూపిచ్చారు గదా! ఆ! దాని దాని మీద తిరుగుతా ఉండిద్దేమో స్టోరీ. దాన్ని కాపాడుతూ ఉంటారేమో అక్కడ ప్రజలు. సో, వాళ్ళని చంపుతూ ఉంటారు ఈళ్ళు దానికోసం. ఇంక మన హీరో ఇటు నుంచి అటు ఎళ్తాడు. అటు నుంచి ఇటు యుద్ధం జరిగిద్దనమాట. సో, నేననుకుంటున్నాను. మీకెలా అనిపించిందో కొద్దిగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది? అసల ఇంకేమన్నా మార్చుకోవాలా స్క్రిప్ట్ గాని, లేకపోతే వాయిస్ గాని, లేకపోతే వాటెవర్ వీడియోలో ఏమన్నా మార్చుకోవాలా? మార్పులు, చేర్పులు ఏమన్నా చేయాలా? కొద్దిగా కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్‌గా ట్రై చేస్తాననమాట. ఇది ఏం లేదు. నాట్ 1+ నాట్ 4 నుంచి వీడియో చేస్తున్నాననమాట. సో, మన దగ్గర మైక్ గాని, లేకపోతే లైటింగ్ సెటప్ గాని ఏం లేదు. జస్ట్ ఒక ట్యూబ్ లైట్ ఉంది నా ముందు. సో, దట్స్ ఇట్. ఏమన్నా మార్చుకునేయి ఉంటే, ఏమన్నా క్వాలిటీ లేదు, వాయిస్ క్వాలిటీ లేదు అలాంటివి ఏమన్నా ఉంటే కొద్దిగా కింద కామెంట్ చేయండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొద్దిగా వ్యూస్, లైక్స్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కొంచెం ఊపొస్తది. సో, ఓకే. బై. సబ్స్క్రైబ్.